లాస్ట్ క్లాస్ లో మనం రైట్స్ అండ్ డ్యూటీస్ వచ్చేసరికి కొన్ని రైట్స్ చూసాం కదా, ఇంకొన్ని డ్యూటీస్ చూసాం. ఇవాళ ఇంకొక రైట్, ఇంకొన్ని డ్యూటీస్. ఆ తర్వాత మనం రిమూవ్ చేసాము. ఇంకేమైనా మిస్లీనియస్ ఏమైనా ఉంటే మిస్లీనియస్ సంగతి చూద్దాం. సో రైట్స్ ఆఫ్ ద ఆడిటర్ లోనే కింద మనం ఏదైతే నిన్న చెప్పుకున్న దాంట్లో ఏదైతే గవర్నమెంట్ కంపెనీ ఉంటే కనుక నిన్న మనం ఏం చెప్పాం, మెంబర్స్ ని అడ్రస్ చేస్తూ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్తాం. గవర్నమెంట్ కంపెనీ అయితే కనుక సిఏజీకి రిపోర్ట్ ఫార్వర్డ్ చేస్తాడు. సిఏజీ దానికి సప్లిమెంట్ కానివ్వండి, టెస్ట్ ఆడిట్ కానివ్వండి మళ్ళీ పంపించవచ్చు. సో గవర్నమెంట్ కంపెనీ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ ని ఏ విధంగా చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ ని కవర్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి అనేది సిఏజీ ఎలాగో అపాయింట్ చేసేది ఆడిటర్ సిఏజీ సో అపాయింట్ చేస్తూ ఏమేమి కవర్ చేయాలి, ఎలా ఆడిట్ చేయాలి అనేది నేచర్ చెప్తాడు. సో దాని ప్రకారంగా ఆడిటర్ ఆ కంపెనీకి ఆడిట్ చేస్తాడు. సో ఆడిటర్ షల్ సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ హిస్ ఆడిట్ రిపోర్ట్ టు సిఏజీ. అలా రిసీవ్ చేసుకున్న తర్వాత సో అందులో ఆ రిపోర్ట్ లోనే సిఏజీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్షన్స్ ప్రకారం ఆడిట్ చేసాము. దాని ప్రకారం ఏవైతే ఫైండింగ్ అవుట్స్ ఏమైనా ఉంటే కనుక దాని యొక్క ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అనేది కూడా అందులో ఇంక్లూడ్ చేయాలి ఆడిట్ రిపోర్ట్ లో, రైట్. సో అడిషనల్ గా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆడిట్ చేసి దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏమైనా ఉండింది అనేది కూడా ఆ రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేయాలి. సో ఆడిట్ రిపోర్ట్ సిఏజీకి అందిన 60 రోజుల లోపు సిఏజీకి ఉన్నటువంటి ఒక రైట్ ఏంటి అంటే కనుక, ఒకటి సప్లిమెంటరీ ఆడిట్, 2 సప్లిమెంట్ ఆర్ కమెంట్, 3వది టెస్ట్ ఆడిట్ అని చెప్తాం. సో సప్లిమెంటరీ ఆడిట్ అంటే ఇంకా అంటే ఈ ఆడిట్ రిపోర్ట్ లో ఏదైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్సఫిషియెంట్ అనిపించింది లేదా ఇంకేదైనా కొన్ని ఏరియాస్ కవర్ చేయాలనిపించింది, సో దట్ ఇంకొక ఆడిటర్ని అపాయింట్ చేసి సప్లిమెంటరీ ఆడిట్ చేయించవచ్చు, రైట్. సో ఆ అపాయింట్ చేసే ఆడిటర్ కూడా మళ్ళీ సిఏజీనే సెలెక్ట్ చేస్తుంది. అతనికి ఆడిటర్ కానీ ఆడిటర్స్ ని కానీ మల్టిపుల్ ఆడిటర్స్ కూడా అపాయింట్ చేయొచ్చు. లేదా సప్లిమెంట్ ఆర్ కమెంట్ అంటే ఏదైతే ఆడిటర్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి ఒక కమెంట్, అబ్జర్వేషన్, సప్లిమెంట్ కింద ఇచ్చేసి దాన్ని మెంబర్స్ కి అందరికి సర్క్యులేట్ చేసేసి ఇస్తుంది, రైట్. సో సిఏజీ మే కమెంట్ లేదా సప్లిమెంట్ ద ఆడిట్ రిపోర్ట్. ఎవరెవరికైతే ఆడిట్ రిపోర్ట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెళ్ళాలో వాళ్ళందరికీ కూడా దాన్ని సర్క్యులేట్ చేస్తుంది, అలాగే ఏజిఎం లో ప్లేస్ చేస్తుంది. లేదు అనుకుంటే టెస్ట్ ఆడిట్ కూడా చేయించవచ్చు. సో సిఏజీ మే బై ఆర్డర్ కాస్ టెస్ట్ ఆడిట్ టు బి కండక్టెడ్ ఆఫ్ ద అకౌంట్స్ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ సంబంధించి టెస్ట్ ఆడిట్ సెక్షన్ 143 సబ్సెక్షన్ 7 కింద టెస్ట్ ఆడిట్ ని కూడా మళ్ళీ సెపరేట్ గా వేయచ్చు. సో ఆడిటర్ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ బేస్డ్ గా ఐదర్ సప్లిమెంటరీ ఆడిట్ అయినా చేయొచ్చు, లేదా సప్లిమెంట్ అయినా కమెంట్ అయినా ఇచ్చి పంపించవచ్చు, లేదా సెపరేట్ గా టెస్ట్ ఆడిట్ అయినా సరే ఇది చేయొచ్చు. అలాగే సరే బ్రాంచ్ ఆడిట్ కూడా కవర్ చేసేద్దాం. ఇది యాక్చువల్ గా రైట్స్ డ్యూటీస్ తో ఏం కాదండి. సో బ్రాంచ్ ఆడిట్, సో ఫారిన్ బ్రాంచ్, డొమెస్టిక్ బ్రాంచ్. కంపెనీకి ఫారిన్ బ్రాంచ్ ఉంటే కనుక ఆ బ్రాంచ్ కూడా నేనే ఆడిట్ చేస్తాను, ఫ్లైట్ బుక్ చేయి నేను వెళ్తాను అని అనడానికి లేదు. కంపెనీకి ఇష్టమే పంపిస్తే ఓకే, లేదు లేదు నేను వేరే ఆడిటర్ మీద ఎట్టి పరిస్థితుల్లో రిలై అయ్యే సమస్య లేదు, రైట్, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నేనే ఆడిట్ చేస్తాను అని చెప్పి వెళ్తానంటే కుదరదు. సో ఒకవేళ ఆ కంట్రీలో చార్టెడ్ అకౌంటెంట్ ని ఏమని పిలుస్తున్నారో, లేదా చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండడానికి అక్కడ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే ఉంటారో ఆడిట్ చేయడానికి అలాంటి క్వాలిఫైడ్ పర్సన్ చేత చేయించవచ్చు. కంపెనీ ఒప్పుకుంటే కంపెనీ ఆడిటర్ కూడా వెళ్ళొచ్చు. డొమెస్టిక్ బ్రాంచెస్ అనుకోండి మన ఆడిటర్ వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదు మరి బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ఆడిటర్ గా అపాయింట్ అయ్యే క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో అదే క్వాలిఫికేషన్స్ ఉన్న పర్సన్ ని ఆ బ్రాంచెస్ లో కూడా బ్రాంచ్ ఆడిటర్ గా అపాయింట్ చేసుకోవచ్చు, రైట్. సో బ్రాంచ్ ఆడిటర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని ఏ విధంగా కన్సిడర్ చేశాడు అనేది కమెంట్స్ ఇస్తూ లేదా ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ అలాంటి బ్రాంచ్ ఆడిటర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని తన ఆడిట్ రిపోర్ట్ లో ఏ విధంగా కన్సిడర్ చేశాడు అనేది తన రిపోర్ట్ లో చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆ బ్రాంచ్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రాంచ్ ఆడిటర్ కి రైట్స్, డ్యూటీస్ గురించి మళ్ళీ సెపరేట్ గా చెప్పాలి.
ఆ బ్రాంచ్ కంపెనీస్ యాక్ట్ లో ఏదైతే రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద ఆడిటర్ కంపెనీ ఆడిటర్ ఇచ్చారో అవే రైట్స్ అండ్ డ్యూటీస్ నీ బ్రాంచ్ వరకు నీకు అప్లై అవుతాయి. రైట్ టు యాక్సెస్ బుక్స్, ఆ బ్రాంచ్ వరకు బుక్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్ టు సీక్ ఇన్ఫర్మేషన్, ఆ బ్రాంచ్ లో పనిచేసే ఎంప్లాయీస్ వరకు అతనికి ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవచ్చు. సో అలాగా కంపెనీ ఆడిటర్ కి ఎటువంటి రైట్స్ ఉంటాయో అవే రైట్స్ బ్రాంచ్ ఆడిటర్ కి ఉంటాయి, బట్ రెస్ట్రిక్టెడ్ టు దట్ బ్రాంచ్. రైట్. సో రిపోర్ట్ ఆఫ్ బ్రాంచ్ ఆడిటర్ ఎవరికి పంపిస్తారు మనం? స్టాటర్, ఎవరైతే స్టాటర్ ఆడిటర్ ఉంటారో సెండ్స్ రిపోర్ట్ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ. ఆ రిపోర్ట్ ని ఏ విధంగా యూజ్ చేసుకున్నాడు అనేది మెయిన్ ఆడిటర్ తన యొక్క రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేసుకుంటాడు. సో డెఫినేషన్ ఆఫ్ బ్రాంచ్, కంపెనీస్ యాక్ట్ లో బ్రాంచ్ అని ఏదైతే డిఫైన్ చేశారో సెక్షన్ 2 క్లాస్ 14 కింద, అది బ్రాంచ్ ఆఫీస్ అని చెప్తాడు. సో ఒకసారి కంపెనీస్ యాక్ట్ ని రిఫర్ చేసుకోండి బ్రాంచ్ ఆఫీస్, బ్రాంచ్ అంటే ఏంటో. సో ఇది మనకి ఇక్కడ బ్రాంచ్ అవుట్ సైడ్ ఇండియా ఇది కనుక చూస్తే, ద అకౌంట్స్ ఆఫ్ ఎనీ బ్రాంచ్ అవుట్ సైడ్ ఇండియా షల్ బి ఆడిటెడ్ బై ద కంపెనీస్ ఆడిటర్ ఆర్ an accountant or by any other person duly qualified to act as an auditor of the accounts of the branch office in accordance with the laws of that country. Right. So ఇక్కడ అకౌంటెంట్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్. రైట్. అంటే అకౌంటెంట్ డెఫినేషన్ లో మనకి చార్టర్డ్ అకౌంటెంట్ అని ఉంటుంది, దాంట్లో సిఎంఏ ని సిఎస్ ని కూడా యాడ్ చేయమని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. రైట్. సో కానీ ఇంకా ఇప్పటి వరకు అకౌంటెంట్ అంటే ఓన్లీ చార్టర్డ్ అకౌంటెంట్. జిఎస్టీ ఆడిట్ అకౌంటెంట్ లో మాత్రం సిఎంఏ యాడ్ చేశారు, కానీ సిఎంఏ జిఎస్టీ ఆడిట్ ని ఎత్తేసారు. రైట్. సో అలాగే మనకి ఫారిన్ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాంచ్ అయితే కనుక ఐదర్ చార్ట్ అకౌంటెంట్ కానీ లేదా ఆ కంట్రీలో ఉన్నటువంటి చార్ట్ అకౌంటెంట్, ఆ అకౌంట్స్ ఆడిట్ చేయగలిగే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని చేతనే కూడా చేయించవచ్చు. రైట్. సో ఇది బ్రాంచ్ ఆడిట్. ఇది సెక్షన్ 143 సబ్ సెక్షన్ 9 and 10 వచ్చేసరికి డ్యూటీ. ఆడిటర్ అనేవాడు ఆడిటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై అవ్వాలి. ఆడిటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఏ విధంగా ప్రొమాల్గమేట్ చేయబడతాయో మనం ఆల్రెడీ ఎన్ఎఫ్ఆర్ఏ గురించి మనకి లాలో చదువుకున్నాం. సో ఫస్ట్ ఐసిఐ గైడ్ లైన్స్ తయారు చేస్తుంది, దాన్ని ఎన్ఎఫ్ఆర్ఏకి ఇస్తుంది. ఎన్ఎఫ్ఆర్ఏ తన ఓన్ రికమెండేషన్స్ దానికి యాడ్ చేయొచ్చు, లేకపోతే ఎడిషన్స్ చేయొచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఎంసీఏకి ఫార్వర్డ్ చేసేయచ్చు. ఎంసీఏ నోటిఫై చేస్తుంది. రైట్. లేదా ఎన్ఎఫ్ఆర్ఏనే సొంతంగా కూడా ఏం చేయొచ్చు, ఆడిటింగ్ స్టాండర్డ్స్ ని తయారు చేయొచ్చు, దాన్ని సిజికి అంటే అది కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కి పంపించవచ్చు. రైట్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి కొత్త ఆడిటింగ్ స్టాండర్డ్స్ నోటిఫై అయ్యేంత వరకు కూడా ప్రెసెంట్ ఏవైతే ఆడిటింగ్ స్టాండర్డ్స్ నోటిఫై అయ్యాయో వాటినే ఫాలో అవ్వమని చెప్తారు. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆడిటర్ టు కంప్లై విత్ ఆడిటింగ్ స్టాండర్డ్స్. సో అలాగే ఆడిట్ రిపోర్ట్, ఇది డ్యూటీ కిందకి వస్తున్నాడా సెక్షన్ 140 సెక్షన్ 11. ఆడిట్ రిపోర్ట్ కారో అనేది మీరు నెక్స్ట్ చాప్టర్ లో సార్ మీకు చెప్తారు. సో కారో అనే ఆడిట్ అంటే స్పెసిఫిక్ గా నువ్వు ఆడిట్ చేస్తావు సరే, అయినా సరే ఇప్పుడు నేను ఏవైతే కొన్ని పాయింట్స్ ఇస్తానో వీటి మీద నువ్వు ఎంక్వైరీ చేసి దాని రిజల్ట్ నాకు చెప్పు. రైట్. నేను చెప్పకపోయినా నువ్వు చేస్తావు, మంచివాడే నాకు తెలుసు, కానీ స్పెసిఫిక్ గా వీటన్నిటిని నువ్వు మళ్ళీ ఎంక్వైరీ చేసి, నువ్వు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ లో నేను వీటి కోసం ఎత్తుక్కోలేను, ఈ ఫార్మాట్ లో ఈ వర్స్ లో ఇవన్నీ ఎంక్వైరీస్ చేసి నాకు రిజల్ట్ చెప్పు అని చెప్పి చెప్తుంది. సో అది మనకి కారో. నెక్స్ట్ ఇంకొక డ్యూటీ సెక్షన్ 143 సబ్ సెక్షన్ 12 to 15, డ్యూటీ టు రిపోర్ట్ ఫ్రాడ్. డ్యూటీ టు రిపోర్ట్ ఫ్రాడ్. ఆడిట్ చేస్తున్నాం, ఆడిట్ లో చేస్తున్నప్పుడు ఇన్కన్సిస్టెన్సీస్ కానివ్వండి, లేకపోతే ఏవైనా అబెట్మెంట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే మనం దోస్ చార్టెడ్ విత్ గవర్నెన్స్ తో రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఇస్తాం. వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్ చేసుకోకపోతే మనం ఆడిట్ రిపోర్ట్ లో క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇస్తాము, అదంతా ఓకే. మళ్ళీ సెపరేట్ గా రిపోర్ట్ చేయడం ఏంటి, ఎవరికి రిపోర్ట్ చేస్తాం? డైరెక్ట్ గా గవర్నమెంట్ ని, సెంట్రల్ గవర్నమెంట్ ని అలర్ట్ చేస్తాం, ఇలా కంపెనీలలో ఫ్రాడ్ జరుగుతూ ఉంది, రైట్, ఇవి దీని డీటెయిల్స్ అని చెప్తూ మనం ఎంసీఏని అలర్ట్ చేస్తున్నాం డైరెక్ట్. సో ఏ కేసు ₹2 ఫ్రాడ్ జరిగింది, ఇమ్మీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేయడం కాదు. సో ఒక థ్రెషోల్డ్ లిమిట్ పెట్టి ఏ లిమిట్ దాటితే నువ్వు రిపోర్ట్ చేయాలి. రైట్. ఇక్కడ మళ్ళీ ఈ సెక్షన్ అడ్డు పెట్టుకొని మేనేజ్మెంట్ ని మళ్ళీ మేనేజ్మెంట్ వీళ్ళు కుమ్మక్క అయిపోకుండా మీకు ఎక్కువ ఫీజు ఇస్తానో చూసి చూడనట్టు వదిలేయండి అన్నట్టుగా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఆప్షనల్ కాదు,
ఒకవేళ కనబడింది అంటే కనుక ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సింది. రైట్, సో దాని గురించి చూద్దాం. చూడండి, డ్యూటీ టు రిపోర్ట్ ఫ్రాడ్. అమౌంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 crore. ఎస్, నో అయితే కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 days లో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 days అంటే నువ్వు ఫ్రాడ్ ఐడెంటిఫై చేసావు కదా, సో ఆ ఫ్రాడ్ ఐడెంటిఫై చేసి దాన్ని క్వాంటిఫై చేసావు, లేదా ఇంత ఊహించుకుంది ఆ అమౌంట్ 1 crore కంటే లెస్ అని అనుకుంటే కనుక 2 days లోపు మనం బోర్డుకి లేదా ఆడిట్ కమిటీ ఆర్ బోర్డుకి మనం రిపోర్ట్ చేస్తాం. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్కడ నుంచి 15 days లోపు 45 days లోపు ఏ కరెక్షన్ యాక్టివిటీ తీసుకున్నారు అనేది మనకి. సో రిపోర్ట్ ఆఫ్ ఫ్రాడ్స్ ఇన్వాల్వింగ్ లెస్ దాన్ 1 crore. ఆడిట్ కమిటీ ఉంటే ఆడిట్ కమిటీకి కానివ్వండి, లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయితే కనుక ఆడిట్ కమిటీ లేకపోతే కనుక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్తాం. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసరికి మళ్ళీ దాన్ని ఏ విధంగా ఆ ఫ్రాడ్ ని డీల్ చేశారని వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ అని చదువుకున్నాం కంపెనీస్ యాక్ట్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో ఇలాగా 1 crore లోపు ఫ్రాడ్ ని ఆడిటర్ నోటిఫై చేశారు, దాన్ని మనం ఈ విధంగా డీల్ చేసాము, దాన్ని ఈ విధంగా మేక్ గుడ్ చేసాము, ఫలానా పర్సన్ ఐడెంటిఫై చేసాము, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసాము, వీళ్ళు ఉద్యోగంలో తీస్తాం. సో ఏ విధంగా అమౌంట్ ఎంత, నష్టం ఏమైనా జరిగిందా, దాన్ని ఏమన్నా మేక్ గుడ్ చేశారు లేదా, ఎవరిని పనిష్ చేశారు, ఇలాంటివన్నీ కూడా బోర్డ్స్ రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేయాలంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఎన్ని రోజుల లోపల నాట్ లేటర్ దాన్ 2 days అతనికి నాలెడ్జ్కి వచ్చిన దగ్గర నుంచి నాట్ లేటర్ దాన్ 2 days లో నేచర్ ఆఫ్ ఫ్రాడ్ విత్ డిస్క్రిప్షన్, అప్రాక్సిమేట్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ అండ్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ తో ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి లేదా ఆడిట్ కమిటీకి రిపోర్ట్ పంపిస్తాడు. సో రిపోర్ట్ పంపించిన దాని తర్వాత బోర్డ్స్ రిపోర్ట్ లో వాళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నారు, ఎంత అమౌంట్ పోయింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది అవన్నీ కూడా చూస్తూ వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో వాళ్ళు దాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఇదేంటిది లెస్ దాన్ 1 crore అయితే. గ్రేటర్ దాన్ 1 crore అయితే కనుక మ్యాటర్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రూల్ 13 లో చెప్పారు ఏ విధంగా రిపోర్ట్ చేయాలి ఏంటి అనేది. రూల్ 13 లో చెప్పారు, యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అన్నారు కదా, ఆ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ రూల్ 13 లో ప్రిస్క్రైబ్ చేశారు కదా. సో ఇదేంటిది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 crore అయితే కనుక ఇక్కడ కూడా అంతే, ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి నాలెడ్జ్ దగ్గర నుంచి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 days లోపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి లేదా ఆడిట్ కమిటీకి రిపోర్ట్ పంపించాలి. రిపోర్ట్ పంపించిన తర్వాత 45 days వెయిట్ చేస్తాడు. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి నాలెడ్జ్ ఆఫ్ ఫ్రాడ్ దగ్గర నుంచి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 days లో ఆడిటర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ ఆడిట్ కమిటీకి రిటర్న్ రిప్రజెంటేషన్ పంపిస్తాడు. ఆ రిటర్న్ రిప్రజెంటేషన్ లో ఫ్రాడ్, నేచర్ ఆఫ్ ఫ్రాడ్, అమౌంట్ ఇన్వాల్వ్డ్, పార్టీస్ ఇన్వాల్వ్డ్, రైట్, ఇలాంటివన్నీ కూడా పంపిస్తాడు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆడిటర్ కి మళ్ళీ రిప్లై అయితే ఇవ్వాలి కదా. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 days లోపు రిప్లై, వాళ్ళు ఏ కరెక్ట్ యాక్టివిటీ తీసుకున్నారు ఏంటి అనేది రిప్లై ఇస్తారు, రైట్. సో రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇచ్చారనుకోండి రిప్లై ఇచ్చిన దగ్గర నుంచి 15 days, రిప్లై ఇవ్వలేదు అనుకోండి 45th day ఎక్స్పైర్ అయిపోయిన దగ్గర నుంచి 15 days లో, రైట్. ఇప్పుడు ఆడిటర్ ఏం చేయాలి, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాలి. ఏది రిప్లై వచ్చినా రాకపోయినా. సో రిప్లై వచ్చినా రాకపోయినా ఆడిటర్
receipt of reply from board of directors or expiry of 45 days, whichever is earlier. అక్కడ నుంచి ఎన్ని రోజుల లోపునా 15 days లోపు సిజికి నోటిఫై చేయాల్సి ఉంటుంది. సీల్డ్ కవర్ లో చాలా క్లియర్ గా ఆ కవర్ మీద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్తూ రిజిస్టర్డ్ పోస్ట్ లో చేయాల్సి ఉంటుంది. సో టు ద సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, అలాగే రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూ బై స్పీడ్ పోస్ట్. క్లియర్ గా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇది చేస్తూ మెయిల్ అయితే చేయాలి, పోస్ట్ అయితే చేయాలి. అట్ ది సేమ్ టైం మళ్ళీ మెయిల్ కూడా చేయాలి. ఇలా మేము పోస్ట్ చేశాను అని దాని అక్నాలజ్మెంట్స్ చెప్తూ పోస్ట్ చేశానని చెప్పి మెయిల్ కూడా చేయాల్సి ఉంటుంది. రైట్. సో 15 days. సో ఆ సీల్డ్ కవర్ లో ఏముండాలి? ఇతను మేనేజ్మెంట్ కి ఇచ్చినటువంటి రిటర్న్ రిప్రజెంటేషన్, మేనేజ్మెంట్ నుంచి ఇతనికి వచ్చినటువంటి రిప్లై, ఆ రిప్లై మీద మళ్ళీ ఆడిటర్ యొక్క కమెంట్స్. రిప్లై రాలేదనుకోండి, గొడవ లేదు. ఏదైతే మేనేజ్మెంట్ కి పంపించిందో, ఏదైతే ఒక నోటిఫికేషన్ ఉందో అదొకటి సీల్ కవర్ లో పెట్టేసి రిప్లై ఏమీ రాలేదు అని చెప్పి మనం పంపించేస్తే సరిపోతుంది. రైట్. సో after the report is sent, email shall also be sent to Secretary of Ministry of Corporate Affairs in confirmation of the report sent. ఇలాగ రిపోర్ట్ సీల్డ్ కవర్ లో పంపించాను అని చెప్తూ ఈమెయిల్ కూడా పంపించాల్సి ఉంటుంది. సో రిపోర్ట్ పంపించేటప్పుడు అతని యొక్క లెటర్ హెడ్, దాని మీద ఆడిటర్ ఈమెయిల్, ఫోన్ నెంబరు, కింద సైన్ చేస్తూ సీల్, ఆ సీల్ లో ఖచ్చితంగా మెంబర్షిప్ నెంబర్ అనేది ఉండాలి. సో ఆడిటర్ సీల్ లో ఖచ్చితంగా మెంబర్షిప్ నేమ్ ఉంటుంది, ఫర్మ్ అయితే ఫర్మ్ నేమ్ ఉంటుంది, ఇండివిజువల్ అయితే కనుక అతని ఇండివిజువల్ నేమ్, ఫర్మ్ నేమ్, ఊరు, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎలాగో లెటర్ హెడ్ మీద అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అలాగా లెటర్ హెడ్ లో పంపించాలని చెప్తున్నాడు. ఆ రిపోర్ట్ అనేది ADT 4 ఫార్మాట్ లో ఉండాలి. సెక్షన్ 143 సబ్ సెక్షన్ 12 ఏదైతే ఉందో అది విత్ అప్లికబుల్ చేంజెస్ కాస్ట్ ఆడిటర్ కి, కంపెనీ సెక్రటరీకి కూడా అప్లై అవుతుంది. సో కంపెనీ సెక్రటరీ వచ్చేసి సెక్రటరీ ఆడిట్ చేస్తాడు, కాస్ట్ ఆడిటర్ వచ్చేసరికి కాస్ట్ ఆడిట్ చేస్తాడు. అక్కడ కూడా ఏవో ఒక ఫ్రాడ్స్ వాళ్ళు కనిపెట్టి ఉండొచ్చు. సో విత్ అప్లికబుల్ చేంజెస్ సార్, సేమ్ రూల్స్ కాస్ట్ ఆడిటర్ కి, కంపెనీ సెక్రటరీకి కూడా అప్లై అవుతుంది. వాళ్ళు కూడా ఇలా విజిల్ బ్లోయింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మరి ఆడిటింగ్ లో ఫస్ట్ చాప్టర్ లోనే చెప్పారు కదా సార్, కాన్ఫిడెన్షియాలిటీ. వితౌట్ కన్సెంట్ ఆఫ్ క్లయింట్ వీ కెనాట్ డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఆడిటర్ చెప్పుకున్నాను కదా. మరి ఇప్పుడు మరి క్లయింట్ పర్మిషన్ అడగాల, క్లయింట్ పర్మిషన్ ఇస్తాడా, ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? సార్ క్లయింట్ పర్మిషన్ ఇవ్వలేదు కదా అని డిస్క్లోజ్ చేయలేదు, డిస్క్లోజ్ చేయకపోతే కింద పనిష్మెంట్స్ ఉంటాయి. ఆ పనిష్మెంట్స్ ఆడిటర్ ఎలా భరిస్తాడు? అక్కడ చెప్పినప్పుడు కాన్ఫిడెన్షియాలిటీకి మనం ఎక్సెప్షన్స్ చెప్పుకున్నప్పుడు రెగ్యులేటరీ లేదా స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ ప్రకారం డిస్క్లోజ్ చేయాల్సి వస్తే కనుక ఎటువంటి మిస్కండక్ట్ ఏమి చేసినట్టు ఏమి కాదు అని చెప్పి చెప్తాం. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై స్టాట్యూట్ పాస్డ్ ఇన్ పార్లమెంట్. సెక్షన్ 143 సబ్సెక్షన్ 12 రిక్వైర్స్ ఆడిటర్ టు రిపోర్ట్ ఎనీ సచ్ ఫ్రాడ్ ఆఫ్ అమౌంట్ ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 1 crore. సో కాబట్టి ఎటువంటి డ్యూటీ బ్రీచ్ చేసినట్టు కాదు. ఒకవేళ తన డ్యూటీ కనుక ఆడిటర్ నిర్వర్తించకపోతే అతనికి పడేటువంటి ఫైన్ కనుక చూస్తే, లిస్టెడ్ కంపెనీ అయితే కనుక 5 lakhs, అదర్ కంపెనీ అయితే కనుక 1 lakh. సో ఈ ప్రొవిజన్స్ అప్లికబుల్ టు అదర్ ఆడిటర్ కూడా చెప్తాను. సో ఇది మనకి డ్యూటీ టు రిపోర్ట్ ఫ్రాడ్నర్. నెక్స్ట్ సరే, ఆడిట్ రిపోర్ట్ తయారు చేస్తాం. జనరల్ గా ఆడిట్ రిపోర్ట్ తయారు చేసేది ఆర్టికల్ స్టూడెంట్. తయారు చేసింది నేనే కదా అని చెప్పి ఆర్టికల్ స్టూడెంట్ సైన్ చేసి పడేసాడు అనుకోండి. రైట్. సో ఆడిట్ చేసేది ఆర్టికల్ స్టూడెంటే, కాకపోతే దానికి సంబంధించి గైడ్ లైన్, వర్కింగ్ పేపర్ కానివ్వండి, లేకపోతే ఆడిట్ ప్లాన్ కానీ తయారు చేసి ఇచ్చేది ఆడిటర్ అనుకుంటారు. కానీ మళ్ళీ సీనియర్ ఆర్టికల్ స్టూడెంట్ చేస్తారు ఆ పని. రైట్. సో అలాగే మనకి ఆడిట్ చేసింది నేనే, ఆడిట్ రిపోర్ట్ తయారు చేసింది నేనే,
కాబట్టి ప్రింట్అవుట్ తీసి నేనే సైన్ చేసి ఇచ్చేస్తానంటే కుదరదు. సో ఎవరినైతే ఆడిటర్ గా అపాయింట్ చేశారో ఆ ఆడిటరే సైన్ చేయాల్సి ఉంటుంది. ఫర్మ్ అయితే కనుక ఎవరైతే ఆడిట్ కండక్ట్ చేసినటువంటి పార్ట్నర్ ఉంటాడో అతను సైన్ చేయాల్సి ఉంటుంది. The auditor's report shall be signed only by a person appointed as an auditor of the company. Any other document of company required to be signed or certified by the auditor shall also be signed by certified only by person appointed as an auditor. Certificates కానివ్వండి, ఆడిటర్ రిపోర్ట్ కానివ్వండి, ఎవరైతే ఆడిటర్ గా అపాయింట్ చేసినా అతను మాత్రమే సైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆడిటర్ తన యొక్క రిపోర్ట్ లో ఏవైతే క్వాలిఫికేషన్స్, ఆడిటర్ క్వాలిఫికేషన్స్ కాదు, ఆడిటర్ ఏదైతే ఆడిట్ చేస్తూ సో ఆడిట్ రిపోర్ట్ మనం ఆడిట్ అనేది ఎందుకు చేస్తున్నాం, తప్పు జరుగుద్దా అనేది దానికోసంగా చూస్తున్నాం. సో అంటే ఇప్పుడు ఆడిట్ రిపోర్ట్ లో ఏదైనా రాయాలి అంటే మనం ఏ కాన్సెప్షన్ తో చేస్తున్నాం, మనకి తప్పు దొరుకుద్దా అని. సో అలా వెతుకుతూ ఉన్నప్పుడు మనకి ఒకటి దొరికింది. సో ఇట్ ఈస్ క్వాలిఫైడ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద రిపోర్ట్ అనమాట. సో అందుకని క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటున్నాం. అంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ ఎంత క్వాలిఫైడ్ ఉంటే అంత అంత మంచి రిపోర్ట్ అని కాదు. మనం ఎందుకు ఆడిట్ చేస్తున్నాం, ఏదైనా తప్పులు దొరుకుతాయేమో అని. సో ఇప్పుడు ఆ కాన్సెప్షన్ తో మనం వెతుకుతూ ఉన్నాం కాబట్టి, ఆడిట్ చేస్తున్నాం కాబట్టి, ఏదైనా తప్పు దొరికితే ఇట్ ఈస్ క్వాలిఫైడ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ కాబట్టి. సో అలాగే క్వాలిఫైడ్ రిపోర్ట్ కనుక ఏదైనా ఉంటే కనుక దాన్ని జనరల్ మీటింగ్ లో చదివి వినిపించాలి వీళ్ళందరికీ. ఎందుకు సార్, ఆల్రెడీ మనం నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ లో ఆడిట్ రిపోర్ట్ కూడా పెట్టి పంపించేసాం కదా. సో వాళ్ళు చదివినట్టే, మనం పంపించినట్టే వాళ్ళు చదివినట్టే అంటే కుదరదు. ఇవి స్పెసిఫిక్ గా చదివి వినిపించాలి. మీ అందరికి ఆడిట్ రిపోర్ట్ వచ్చింది, చదివారు కూడా, అయినా సరే మేము ఒకసారి ఆడిటర్ క్వాలిఫికేషన్స్ ఇవి కాబట్టి మేము చదివి వినిపిస్తున్నాం అని చెప్పి చదివించాలి. క్వాలిఫికేషన్స్, అబ్జర్వేషన్స్ ఆర్ కమెంట్స్ ఆన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మ్యాటర్స్ విచ్ హ్యావ్ any adverse effect on the functioning of the company mentioned in the auditor's report shall be read before the company in general meeting and open to inspection by any member of the company. Right? General meeting లో చదివి వినిపించాలి. అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన పేపర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా వర్కింగ్స్ కానివ్వండి ఉంటాయి, అవి డాక్యుమెంట్స్ కానివ్వండి, అవన్నీ మెంబర్స్ కి ఓపెన్ గా ఉంచాలి వెరిఫై చేసుకోవడం కోసం. రైట్? ఇది మనకి సెక్షన్ 145 డ్యూటీ ఆఫ్ ద ఆడిటర్. ఎవరైతే ఆడిటర్ గా అపాయింట్ చేయబడ్డారో అతను మాత్రమే సైన్ చేయాలి. ఇది మళ్ళీ సెక్షన్ 146 వచ్చేసరికి రైట్ టు అటెండ్ ఆడిటర్. సో జనరల్ మీటింగ్స్ చెప్పుకున్నాం ఓన్లీ మెంబర్లే మనం ఎలవ్ చేస్తాం, లేదా ప్రాక్సీస్ ఎలవ్ చేస్తాం అని చెప్పి. రైట్? అలాంటిది ఆడిటర్ వచ్చాడు మీటింగ్ హాల్ కి, నువ్వు మెంబర్ కాదు కదా, నిన్ను లోపలికి రానివ్వం. ఇప్పుడు మెంబర్ అవ్వాలని చెప్పి వాడు షేర్లు కొంటే ఆడిటర్ గా గెంటేస్తాడు. రైట్? సో అందుకని చెప్పి మనం నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్ లో ఎవరెవరికి పంపించాలి అనేది మనం క్లియర్ గా చెప్పుకున్నాం. మెంబర్స్, ప్రిఫరెన్స్, ఈక్విటీ, ఆడిటర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి చెప్పుకున్నాం. ఒకవేళ మెంబర్స్ కనుక ఎవరైనా చనిపోయినా, లేదా మెంబర్స్ ఒకవేళ ఇన్సాల్వెన్సీ పెట్టుకుంటే కనుక లీగల్ హైర్స్, అలాగే ఎస్ఎని ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటీస్ పంపించాలి. అలా ఎవరికి చేరకపోయిన, నోటీస్ అందకపోయినా సరే అది ఇన్వాలిడ్ మీటింగ్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద ఆడిటర్ టు అబ్టైన్ నోటీస్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్. సో నోటీస్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద ఆడిటర్ టు అటెండ్ జనరల్ మీటింగ్. అతను ఎవరు ఆపడానికి వీల్లేదు. రైట్? కాకపోతే మా ఆడిటర్ కి అప్ టు 20 కంపెనీస్ వరకు ఆడిటర్ గా ఉండొచ్చు కదా. సో జనరల్ గా కంపెనీస్ అన్ని కూడా మనకి యాన్యువల్ జనరల్ మీటింగ్స్ ఎప్పటిలోగా పెట్టుకోవచ్చు, ఫైనాన్షియల్ ఎండింగ్ అయిపోయింది కదా 6 months లో పెట్టుకోవచ్చు. సరే మార్చ్ అంటారా, సరే ఏప్రిల్ మేలో మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఫిక్స్ అయిపోయి మే ఎండింగ్ లోనో జూన్ లోనో పెట్టుకోవచ్చు. ఎవరు అలా పెట్టుకోరు, మాక్సిమం అందరు తీసుకొస్తారు సెప్టెంబర్ దాకా. చివరి అందరికి కూడా లాస్ట్ మినిట్ లోనే జనరల్ మీటింగ్స్ అనేవి పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని కంపెనీస్ మీటింగ్స్ క్లాష్ అయ్యాయి. ఇవాళ ఈవినింగ్ ఢిల్లీలో ఒక కంపెనీ ఏజిఎం కంక్లూడ్ అవుతుంది. రేపు ఎర్లీ మార్నింగే కన్యాకుమారిలో ఇంకో ఆడిట్ ఉంది, ఇంకొక మీటింగ్ ఉంది, ఇంకో కంపెనీ యొక్క ఏజిఎం ఉంది. రైట్? సో మరి ఇప్పుడు అన్ని కంపెనీ మీటింగ్స్ అటెండ్ అవడం అనేది ఆడిటర్ కి సాధ్యపడదు. అండ్ ఇది ఒకటే కాదు, ఆయనకి ఇంకా మనకి ట్యాక్స్ ఆడిట్స్ ఉంటాయి, దానికి సంబంధించింది లేదా అపీల్స్ ఉంటాయి, దానికి సంబంధించి ఏమన్నా అపీర్ అవ్వాల్సి వస్తే అపీరింగ్ వెళ్ళాల్సి ఉంటుంది.
సో అన్ని కంపెనీ జనరల్ మీట్ AGMs కి పర్సనల్ గా అటెండ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అలా అని చెప్పి ఈయన మీటింగ్ కి రాలేదండి, మీటింగ్ కి రానోడు సంవత్సరం అంతా ఆడిట్ ఏం చేస్తుంటాడు, తీసేయండి అని చెప్పి జనాలు కంప్లైంట్ చేస్తారని చెప్పి ఈ సెక్షన్ లో క్లియర్ గా చెప్తారు. ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద ఆడిటర్ టు అటెండ్ AGM, బట్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు అటెండ్ AGM. ఈ బేసిస్ మీద అటెండ్ అవ్వలేదనే బేసిస్ మీద రిమూవ్ చేయడం అనేది కుదరదు. కాకపోతే అటెండ్ అవ్వట్లేదు అనే విషయాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ముందుగానే చెప్పేసి ఇలా రాలేకపోతున్నామని చెప్పొచ్చు. అతని బదులు అతని రిప్రజెంటేటివ్ ని పంపొచ్చు. రైట్, రిప్రజెంటేటివ్ ఎవరై ఉండాలంటే చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి. కంపెనీ ఆడిట్ చేయడానికి ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ అని చెప్తున్నామో అలాంటి పర్సన్ ని పంపించాలి. అంటే అతను పార్ట్నర్ కానివ్వండి, లేదా అతని దగ్గర పెయిడ్ అసిస్టెంట్స్ కింద, అంటే చార్ట్ అకౌంటెన్సీ కంప్లీట్ అయిపోయింది, కొన్నాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత ప్రాక్టీస్ పెడదాం అనుకున్నట్టుగా CA అయిపోయిన తర్వాత కూడా కొంతమంది చేస్తుంటారు. రైట్, సో అలాంటి వాళ్ళని ఎవరైనా రిప్రజెంటేటివ్ గా పంపించవచ్చు. రైట్, ఆడిటర్ టు అటెండ్ జనరల్ మీటింగ్. సో అతనికి ఆల్ జనరల్ మీటింగ్ కి సంబంధించినటువంటి అన్ని నోటీసెస్ ని రిసీవ్ చేసుకునే రైట్ ఉంది. వెదర్ ఇట్ ఈస్ AGM ఆర్ EGM, ఏదైనా సరే రిసీవ్ చేసుకునేటువంటి రైట్ ఉంది. అలాగే జనరల్ మీటింగ్ కి సంబంధించినటువంటి ఇంకేమైనా కమ్యూనికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఫార్వర్డ్ చేయాలి. ఎలాంటి కమ్యూనికేషన్స్, సెక్షన్ 111 కింద కానీ, సెక్షన్ 115 కింద కానీ ఏమన్నా మెంబర్స్ నోటిఫికేషన్స్, రెజల్యూషన్స్ వచ్చాయనుకోండి, అవన్నీ మళ్ళీ ఏం చేస్తాం, మెంబర్స్ సర్క్యులేట్ చేస్తాం కదా. సో అలా సర్క్యులేట్ చేసే కూడా ఎవరు పంపించాలి, ఆడిటర్ కి పంపించాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆడిటర్ టు అటెండ్ AGM. కానీ అటెండ్ అవ్వలేని పక్షంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ముందుగానే చెప్పి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పంపించు. కానీ హీ షుడ్ ఆల్సో బి క్వాలిఫైడ్ టు బి అన్ ఆడిటర్ హిమ్సెల్ఫ్ కానివ్వండి. ఇది అలాగే ఒకవేళ ఆడిటర్ అంటే జనరల్ గా ఏంటంటే మెంబర్స్ కూడా మీటింగ్ లో మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది అంటే ముందుగానే అతను ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన నోటీస్ ఇచ్చి ఇలా నేను మీటింగ్ లో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి మనం సెక్షన్ 111 నోటీస్ చెప్పాం కదా. సో దాని ప్రకారం నోటీస్ ఇచ్చి మనం AGM లో మాట్లాడొచ్చు. లేదా అప్పటికప్పుడు ఏదైనా చైర్మన్ కనుక అలౌ చేస్తే, ఓకే మెంబర్స్ ఎవరైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి అని చెప్పి అంటే కనుక ఫస్ట్ అది కూడా మళ్ళీ అప్పటికప్పుడు చేతులెత్తి మాట్లాడడం ఉండదు. ఏ మెంబర్స్ మాట్లాడతారో ముందుగానే వాళ్ళు ఒక చిన్న మోషన్ మూవ్ చేస్తారు. దాన్ని మళ్ళీ ఎవరో ఒకరు సెకండ్ చేయాలి. దాన్ని అప్పుడు తీసుకెళ్లి చైర్మన్ కి ఇస్తారు. చైర్మన్ దాని ఎజెండాలో పెడతారు. వీళ్ళు మాట్లాడతారంట, ఈ ఎజెండా మీద మాట్లాడతారంట, వీళ్ళు వేయబోతున్న క్వశ్చన్ ఇది అనేది ముందుగానే తెలిస్తే దానికి సంబంధించిన రిప్లైస్ ఆల్రెడీ రెడీగా పెట్టుకొని ఉంటారు. అంతేగాని చేతులు ఎత్తేసి మాట్లాడేస్తారంటే కుదరదు. సో అలాగా ఎవరైనా ఆ మీటింగ్ లో ఆడిటర్ మీద ఎలిగేషన్ కానివ్వండి, లేదా ఆడిటర్ సంబంధించిన ఇష్యూ కానీ రేజ్ అయితే ఆడిటర్ కి రిప్లై ఇచ్చేటటువంటి రైట్ ఉంటుంది. రైట్, లేదా ఆడిటరే ఏదైనా కీ ఇష్యూస్ ఏమైనా మాట్లాడాలనుకుంటే కనుక మాట్లాడొచ్చు. నువ్వు మెంబర్ కాదు, నువ్వు మాట్లాడడానికి లేదు అంటే కుదరదు. ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద ఆడిటర్ టు బీయింగ్ హెడ్ అట్ ద AGM. రైట్, సో ద ఆడిటర్ షల్ హ్యావ్ ఎ రైట్ టు బి హెడ్ అట్ జనరల్ మీటింగ్ ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ విచ్ కన్సర్న్స్ హిమ్ యాజ్ ఆడిటర్. అతనికి కన్సర్న్ అంటే ఆడిటర్ గురించి ఎవరైనా మాట్లాడారు, లేదా అతని వర్క్ గురించి ఏదైనా మాట్లాడారు, లేదా ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి చెప్పాలి అంటే అతనికి ఏదైనా కన్సర్న్ అనిపిస్తే కనుక ఈ సెక్షన్ యూజ్ చేసుకుని ఆడిటర్ ఏం చేసినా మాట్లాడచ్చు. నెక్స్ట్ పనిష్మెంట్ ఫర్ కాంట్రవెన్షన్. పనిష్మెంట్స్ చూడండి అన్న, 1 lakh అవి మీకు ఏముండవు. సో ఈ సెక్షన్స్ లో ఏదైనా కాంట్రవెన్షన్ కనుక జరిగితే రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో అదంతా వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఏదైనా డ్యామేజెస్ కనుక జరిగితే ఆ డ్యామేజెస్ కూడా అంటే ఆడిటర్ రిపోర్ట్ బేస్డ్ గా ఏదైనా డ్యామేజ్ కంపెనీ జరిగితే ఆ డ్యామేజెస్ తో సహా పే చేయాల్సి ఉంటుంది. రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయాలి, డ్యామేజెస్ పే చేయాలి. ఆ డ్యామేజెస్ ని కలెక్ట్ చేయడం కోసం సెపరేట్ అథారిటీని పెట్టారు. ఇది కొత్త సెక్షన్, ఇది ఇంతకు ముందు లేదు. సెపరేట్ గా ఆ డ్యామేజెస్ ని రికవర్ చేయడం కోసం సెపరేట్ గా ఒక అథారిటీని పెట్టి ముక్కు పిండి వసూలు చేయడానికి ఒక అథారిటీని కూడా పెట్టచ్చు. సచ్ అథారిటీ ఎవరు ఏంటి అనేది ఆ కేసెస్ ప్రకారంగా అపాయింట్ చేస్తారు. సో మెథడ్స్ టు పేమెంట్ ఆఫ్ ప్రాంప్ట్ పేమెంట్. అలాగే జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్స్. మరి ఇప్పుడు డ్యామేజెస్ పే చేయడం కానివ్వండి, పనిష్మెంట్స్ కానివ్వండి, ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే ఏంటి అంటే ఇండివిజువల్ అయితే కనుక ఇండివిజువల్ ఆడిటర్ పడతాడు. పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే కనుక ఇక్కడ మళ్ళీ మనకి 2 రకాల లయబిలిటీస్ ఉంటాయి, క్రిమినల్ లయబిలిటీ, సివిల్ లయబిలిటీ. కంపెనీస్ యాక్ట్ లో ప్రాస్పెక్టస్ లో చదువుకున్నాం మనం. ఆడిటర్ కూడా అంటే ఆడిటర్ యొక్క రిపోర్ట్ మీద రిలే అయ్యి ఎవరైనా పెట్టుబడి పెట్టి నష్టపోతే కనుక ఆడిటర్, అందుకే ఆడిటర్ రిపోర్ట్ ని ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేయాలి అంటే కనుక ఆడిటర్ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకోవాలి.
మేనేజ్మెంట్ మీరు ఇప్పుడు ఏదైతే ఇవ్వబోతున్నారు రిపోర్ట్, ఈ రిపోర్ట్ మేము ప్రాస్పెక్టస్ లో యూజ్ చేసుకుంటాము అని. లేదా ఇప్పుడు ఏ సంవత్సరం అయితే ఐపీఓకి వెళ్తున్నారో ఆ సంవత్సరం ముందు సంవత్సరం ఆడిటర్ గా మన ఆడిటర్ ఉన్నాడు, ఆడిటర్ కూడా ఆటోమేటిక్ గా ప్రాస్పెక్టస్ లోకి వెళ్తుంది కదా. సో దాని మీద రిలే ఈ జనాలు ఎవరైనా నష్టపోయారు అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి రెమెడీ ఏంటి? సివిల్ లయబిలిటీ అలాగే క్రిమినల్ లయబిలిటీ. సివిల్ రెమెడీ, క్రిమినల్ రెమెడీ రెండు ఉన్నాయి కదా. సో సివిల్ రెమెడీ అయితే కనుక జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ, అందరు పార్ట్నర్స్ పడతారు. క్రిమినల్ లయబిలిటీ అనుకోండి, ఎవరైతే సంతకం పెట్టారో అంటే నథింగ్ బట్ ఆ పర్టికులర్ ఆడిట్ ని, అంటే ఇప్పుడు ఫామ్ లో మినిట్స్ రాసుకుంటారు కదా, ఓకే మనకి ఇన్ని ఆడిట్స్ ఉన్నాయి, ఈ ఆడిట్ మీరు, ఈ ఆడిట్ మీరు అని చెప్పి వాళ్ళు మినిట్స్ రాసుకుంటారు కదా, వాళ్ళ ఆ బాధ్యతలు పంచుకొని ఉంటే కనుక ఓకే. అలా ఎవరైతే ఆ కంపెనీ ఆడిట్ కి సంబంధించి బాధ్యత వహించారో అతను మాత్రమే. సివిల్ లయబిలిటీ అయితే జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ. క్రిమినల్ లయబిలిటీ అయితే కనుక డ్యామేజెస్, ఫైన్ వరకు అందరూ భరిస్తారు. జైలు శిక్ష, జైలుకి ఎవరు వెళ్తారు? ఆ కన్సర్న్డ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆడిట్ పార్ట్నర్, అతను మాత్రమే జైలుకి వెళ్తాడు. సో ఇది మీరు ఆ పైన ఫైన్ లో అవి కాంట్రవెన్షన్స్, ఫైన్స్ అవి మీరు చూడండి. సెక్షన్ 148 వదిలేండి, 25 సంవత్సరాల్లో అడిగిందే లేదు. రైట్, మన ఐసీఐ వాడికి సిఎంఏ వాడికి అసలే పడదు. సిఎంఏ వాడైనా ఆ కంపెనీ ఆడిట్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు, కానీ సిఏ వాడు కాస్ట్ ఆడిట్కి సంబంధించిన క్వశ్చన్ అడగడు. తీసి పక్కన పెట్టండి. ఆడిట్ కమిటీ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఆడిటర్ ని అపాయింట్ చేయాలన్నా, ఆడిటర్ రెమ్యునరేషన్ ఫిక్స్ చేయాలన్నా, రైట్, ఇలాంటివన్నీ కూడా ఆడిట్ కమిటీ ఎవరికి అప్లై అవుతుంది, ఆడిట్ కమిటీ ఏ విధంగా కాన్స్టిట్యూట్ అవుతుంది, వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి అనేది మనం ఈ సెక్షన్ లో చూస్తామన్నా. సెక్షన్ 177 ఆఫ్ ద కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం మనం కింద చెప్పుకోబోయే థ్రెషోల్డ్ లిమిట్స్ కనుక దాటితే వాళ్ళు ఆడిట్ కమిటీ అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఆ థ్రెషోల్డ్ లిమిట్ ఏంటి అంటే కనుక ఎవ్రీ లిస్టెడ్ public company and such other class or classes of companies as may be prescribed, right? So, company listed, unlisted, listed అన్నిటికీ కూడా irrespective of paid up share capital, turnover, public borrowings, లిస్టెడ్ కంపెనీ అయి ఉంటే చాలు ఆడిట్ కమిటీ అనేది ఖచ్చితంగా అప్లై అయిపోతుంది. సో అన్లిస్టెడ్ కంపెనీలో మళ్ళీ మనకి రెండు రకాలు ఉంటాయి, పబ్లిక్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్. సో పబ్లిక్ కంపెనీస్ అయితే కనుక విత్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ 10 crore or more, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 crore paid up share capital. అలాగే ఆల్ పబ్లిక్ కంపెనీస్ హ్యావింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ 100 crore or more turnover. అలాగే ఆల్ పబ్లిక్ కంపెనీస్ హ్యావింగ్ అగ్రిగేట్ అవుట్స్టాండింగ్ పబ్లిక్ బారోయింగ్స్ ఆఫ్ 50 crores పబ్లిక్ బారోయింగ్స్. సో ప్రైవేట్ కంపెనీకి అసలు ఇది అప్లై అయ్యే కారణం. సో ఓన్లీ పబ్లిక్ కంపెనీస్ గురించే మాట్లాడుతున్నారు, రైట్. సో లిస్టెడ్ కంపెనీ అయితే ఖచ్చితంగా అప్లై అవుతుంది, ప్రైవేట్ కంపెనీస్ అయితే అన్లిస్టెడ్ లో ప్రైవేట్ కంపెనీస్ పక్కన పెట్టేసేయండి. పబ్లిక్ కంపెనీస్ వచ్చేసరికి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 crores లేదా టర్న్ ఓవర్ 100 crores or more లేదా పబ్లిక్ బారోయింగ్స్ 50 crores or more ఉంటాయి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా కూడా మనకి ఆడిట్ కమిటీ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనం పైన చెప్పుకున్న టర్న్ ఓవర్ కానివ్వండి, లేకపోతే పేడ్ అప్ షేర్ క్యాపిటల్ కానివ్వండి, లేదా పబ్లిక్ బారోయింగ్స్ కానివ్వండి, అప్పటికీ అంటే కనుక లాస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అంతేగాని ఇన్ మిడిల్ లో పబ్లిక్ బారోయింగ్స్ పెరిగాయి, సో నెక్స్ట్ ఇయర్ నుంచి లేదా అలా పబ్లిక్ బారోయింగ్స్ 51 crores కి వెళ్ళింది, ఆ మరుక్షణం రేపటి నుంచి మీకు ఆడిట్ కమిటీ అనేది కావాలి అని చెప్పండి. సో అకార్డింగ్ టు ద లాస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రకారం ఏదైతే థ్రెషోల్డ్ లిమిట్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో కంపోజిషన్ ఆఫ్ ఆడిట్ కమిటీ మినిమం 3 ఉండాలి, 3 కంటే ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. కానీ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ఆడిట్ కమిటీ ఫైనాన్షియల్లీ లిటరేట్ అయి ఉండాలి, రైట్. బ్యాలెన్స్ షీట్, P&L చదవడం వచ్చి ఉండాలి, చదవడం అంటే దాన్ని అర్థం చేసుకోవడం కూడా వచ్చి ఉండాలి, రైట్. అలాగే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఆడిట్ కమిటీ షల్ బి ఇండిపెండెంట్
డైరెక్టర్స్. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే ఎటువంటి షేర్ హోల్డింగ్ లేకుండా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో, సో మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. అలాగే మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ ఫైనాన్షియల్లీ లిటరేట్ అయి ఉండాలి. అలాగే ఈ సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ 8 కంపెనీస్ కి అప్లై అవ్వదు. ఆడిట్ కమిటీ అనేది ఏదైతే ఉంటుందో, ఓకే, సెక్షన్ 8 కంపెనీస్ అయితే కనుక ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాల్సిన అవసరం, మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి అని చెప్పుకున్నాం కదా, ఆ పర్టికులర్ సెక్షన్ వరకు అప్లై కాదు సెక్షన్ 8 కంపెనీ అయితే కనుక. ఎందుకంటే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అనేవాడు షేర్ హోల్డర్ తరపున షేర్ హోల్డర్ కి ప్రాఫిట్స్ ఎక్కువ ఇవ్వాలి అనే ఇస్తూ ఉంటాడు. సెక్షన్ 8 కంపెనీలో అసలు ప్రాఫిట్ మోటివే లేదు కాబట్టి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అనేది అనవసరం. అలాగే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఆడిట్ కమిటీ ఇంక్లూడింగ్ చైర్పర్సన్ ఎబిలిటీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో చైర్పర్సన్ కూడా ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అర్థం చేసుకునేవాడు అయ్యి ఉండాలి. మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ కూడా మనకి ఆ ఎబిలిటీ ఉండాలి. ఈ సెక్షన్ అప్లై అయిన దగ్గర నుంచి 1 year లోపు ఆడిట్ కమిటీ అనేది అందరూ కూడా కాన్స్టిట్యూట్ చేయాలి. పాత కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఆడిట్ కమిటీ ఉంది వాళ్ళకి, కానీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ లేరు, లేదా చైర్పర్సన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదవగలిగి అర్థం చేసిన అతను లేడు. సో అలాంటప్పుడు యాక్ట్ నోటిఫై అయిన 1 year లోపు ఈ సెక్షన్ ప్రకారంగా ఆడిట్ కమిటీ అనేది తీసుకొచ్చుకోవాలి. సో ఎన్నో సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఈ వాటికి అందరూ కూడా ఆటోమేటిక్ గా ఈ సెక్షన్ కిందకి వచ్చేస్తుంటారు. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ఆడిట్ కమిటీ. సో ఆడిట్ కమిటీ ఫంక్షన్స్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది మనకు తెలిసిందే, ఈ ఫలానా పర్సన్ లేదా ఫలానా ఫర్మ్ ని మన కంపెనీ ఆడిటర్ గా అపాయింట్ చేద్దాము అని నేమ్ ని రికమెండ్ చేయడం, అతని రెమ్యూనరేషన్ ని ఫిక్స్ చేయడం, టర్మ్స్ ఆఫ్ ఆడిట్ అంటే ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలి ప్రొసీజర్స్, ఆడిట్ ప్రొసీజర్స్ ని, ఏ ఏరియాస్ ఎక్కువ కవర్ చేయాలి, రైట్, ఇలాంటివన్నీ కూడా టర్మ్స్ ఇవన్నీ కూడా మనకి చెప్పేది ఆడిట్ కమిటీ. సో బోర్డుకి రికమెండ్ చేస్తుంది. అలాగే ఆడిటర్ ఇండిపెండెంట్ గా వర్క్ చేయగలుగుతున్నాడు, అతని ఇండిపెండెన్స్ ని కాపాడడం కానివ్వండి, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆడిట్ ని చెక్ చేయడం కానివ్వండి. సో ఎప్పటికప్పుడు ఆడిటర్ తో కమ్యూనికేట్ చేసుకుంటూ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆడిట్, అలాగే అతని ఇండిపెండెన్స్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడం. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రివ్యూ చేయడం, అలాగే ఆడిట్ రిపోర్ట్ ని కూడా రివ్యూ చేయడం. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారైపోయిన తర్వాత ఆడిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆడిట్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఆడిట్ కమిటీ మీటింగ్ కన్సిడర్ చేసిన తర్వాత అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వెళ్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తర్వాత అప్పుడు నోటీస్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ అయ్యి అందరికి సర్క్యులేట్ అవుతాయి. సో నెక్స్ట్, subsequent notification of transactions of company with related parties మనకి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేదా ఇంటర్ కార్పొరేట్ లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అప్రూవల్ ఆడిట్ కమిటీ అప్రూవల్ ఉండాలి, రైట్. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ లేదా ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ ఈ రెండింటికి కూడా అప్రూవల్ కానివ్వండి, సబ్సిక్వెంట్ మోడిఫికేషన్ కానివ్వండి. అప్రూవల్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లో మారింది, ప్రైస్ మారింది, అదే అమౌంట్ ఇన్వాల్వ్డ్ మారింది, ఇలాంటివి ఏమైనా మోడిఫికేషన్స్ కూడా మళ్ళీ ఎవరి దగ్గరికి రావాలి, ఆడిట్ కమిటీ దగ్గరికి రావాలి. అలాగే వాల్యుయేషన్ ఆఫ్ అండర్టేకింగ్స్ ఆఫ్ కంపెనీ యొక్క అసెట్స్ అండర్టేకింగ్స్ ని ఎప్పటికప్పుడు వాల్యూ కూడా చేయడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది, రైట్. అలాగే ఇవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. అలాగే మానిటరింగ్ ద ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ రైజ్డ్ త్రూ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఏదైతే మనీ రైజ్ చేసామో, ప్రాస్పెక్టస్ లో ఏదైతే పర్పస్ చెప్పామో దానికోసమే మనీ అనేది ఖర్చు అవుతుందా లేదా అనేది రివ్యూ చేయడం కూడా వీళ్ళ యొక్క ఫంక్షన్స్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నిటిని వీళ్ళు ఫుల్ఫిల్ చేయాలంటే వీళ్ళకి కొన్ని పవర్స్ యాక్ట్ ద్వారా వచ్చి ఉండాలి, లేకపోతే ఆడిట్ కమిటీని ఎవరు పట్టించుకోరు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ ఏంటి అంటే, ఆడిట్ కమిటీ షల్ హ్యావ్ ద పవర్ టు కాల్ ద కమెంట్స్ ఆఫ్ ద ఆడిటర్స్ అబౌట్ ద ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్, ద స్కోప్ ఆఫ్ ఆడిట్ ఇంక్లూడింగ్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ఆడిటర్స్. సో ఆడిటర్ కి నోటీస్ పంపించి లేదా ఆడిటర్ కి రిప్రజెంటేషన్ పంపించి ఎలా జరుగుతుంది ఆడిట్, రైట్, ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఏమన్నా మార్చాల్సింది ఏమన్నా ఉండిందా, రైట్, ఇలాంటివన్నీ కూడా ఆడిటర్ ని క్వశ్చన్ చేయడానికి ఉంది, రైట్. సో నన్ను అపాయింట్ చేసింది ఏజిఎం లో మెంబర్స్, నువ్వెవరు నన్ను క్వశ్చన్ అడగడానికి, నన్ను ఎవరైనా అడిగితే మెంబర్స్ అడగాలి, లేకపోతే సమాధానం చెప్పిన వాళ్ళకి చెప్పుకుంటారు, నువ్వెవరు పక్కకు పోవడానికి లేదు, రైట్. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఆడిట్ కమిటీ టు అబ్టైన్ ఎనీ సచ్ క్లారిఫికేషన్స్ ఆర్ కమెంట్స్. అలాగే ఇట్ షల్ హ్యావ్ ద పవర్ టు రివ్యూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బిఫోర్ ద సబ్మిషన్ ఆఫ్ ద బోర్డ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బోర్డు ఇచ్చే ముందే ఎవరికి ఇవ్వాలని చెప్తున్నాం,
ఆడిట్ కమిటీకి ఇవ్వాలి. ఆడిట్ కమిటీ కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే అది బోర్డుకి వెళ్తుంది. అలాగే ఇట్ షల్ హ్యావ్ ద పవర్ టు డిస్కస్ ఎనీ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ ఇంటర్నల్ అండ్ స్టాట్యూటరీ ఆడిటర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి సంబంధించి ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంటర్నల్ ఆడిటర్ తో, ఎక్స్టర్నల్ ఆడిటర్ తో లేదా మేనేజ్మెంట్ తో కూడా డిస్కషన్స్ పెట్టడానికి వాళ్ళకి రైట్ ఉంది. అలాగే అథారిటీ టు ఇన్వెస్టిగేట్ ఇంటూ ఎనీ మ్యాటర్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి సంబంధించి లేదా కండక్ట్ ఆఫ్ ఎనీ కంపెనీకి సంబంధించి ఇన్వెస్టిగేట్ అథారిటీ టు ఇన్వెస్టిగేట్ ఆఫ్ ఎనీ సెట్ ఎఫోర్ మెన్షన్డ్ మ్యాటర్స్. అవసరం అనుకుంటే ఎక్స్టర్నల్ అడ్వైస్ కూడా తీసుకోవచ్చు. అంటే వీళ్ళకి ఇన్వెస్టిగేట్ చేసే నాలెడ్జ్ సరిపోవట్లేదు, అమౌంట్ ఇన్వాల్వ్ ఫ్రాడ్ ఏదో జరిగింది కానీ దాన్ని బయట పెట్టడానికి వీళ్ళ నాలెడ్జ్ సరిపోవట్లేదు, వెరీ డీప్లీ లేడ్ ఫ్రాడ్ అనుకున్నాం. అలాంటప్పుడు ఇప్పుడు బయట వాళ్ళ హెల్ప్ కావాల్సిందే. స్టాట్యూటరీ ఆడిటర్ కూడా కుమ్మకి అయిపోయాడు అనుకుంటే ఇప్పుడు అతని హెల్ప్ అయితే తీసుకోవడానికి లేదు. సో కావలిస్తే వేరే ఆడిటర్ కానివ్వండి లేదా ఇంకా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి వాళ్ళ నాలెడ్జ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, రైట్? అంతేగాని ఆడిట్ కమిటీ ఇలా బయట పర్సన్ తీసుకొచ్చింది ఇన్వెస్టిగేట్ చేయడానికి, మీకు ఆ పవర్ లేదు, బయట వాళ్ళని తీసుకోవడానికి లేదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇప్పుడు బయటకి ఎవరికో యాక్సెస్ ఇవ్వమంటే ఎలా ఇస్తాం, ఇలా అనడానికి లేదు. సో ఆడిట్ కమిటీ కావలిస్తే అలాంటి పర్సన్ ఒకరిని అపాయింట్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. వాళ్ళే ఓన్గా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. వాళ్ళ నాలెడ్జ్ సరిపోదు అనుకుంటే ఒక ఎక్స్టర్నల్ పార్టీ, ఎక్స్టర్నల్ సోర్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఫుల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద కంపెనీ. ఆడిట్ కమిటీ ఓన్ గా చేస్తే ఆడిట్ కమిటీ కానివ్వండి లేదా ఆడిట్ కమిటీ అపాయింట్ చేసినటువంటి ఒక ఎక్స్టర్నల్ పర్సన్ కానివ్వండి, ఫుల్ యాక్సెస్ టు రికార్డ్స్ ఆఫ్ ద కంపెనీ అనేది ఖచ్చితంగా ఉండాలి, రైట్? అలాగే ద ఆడిటర్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ద కీ మేనేజర్ పర్సన్ షల్ హ్యావ్ ద రైట్ టు బి హెడ్. ఆడిటర్స్ కానివ్వండి, కీ మేనేజర్ పర్సన్ కానివ్వండి, వాళ్ళు ఆడిట్ కమిటీ మీటింగ్ లో మాట్లాడడానికి వాళ్ళకి హెడ్ ఆడిట్ కమిటీ వెన్ ఇట్ కన్సిడర్స్ ద ఆడిట్ రిపోర్ట్ బట్ షల్ నాట్ హ్యావ్ ద రైట్ టు ఓట్. సో ఆడిట్ కమిటీ మీటింగ్ లో కీ మేనేజర్ పర్సన్ కానివ్వండి, ఆడిటర్ కానివ్వండి మాట్లాడే హక్కు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ యాన్యువల్ స్టేట్మెంట్స్ ఆడిట్ రిపోర్ట్ మీద డిస్కషన్ జరిగి మెజారిటీ ఆఫ్ ద ఆడిట్ కమిటీలో ఉన్న మెంబర్స్ ఒప్పుకుంటేనే అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వెళ్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాస్ చేస్తేనే అది నోటీస్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లోకి వెళ్తుంది. సో ఇప్పుడు మీటింగ్ లోకి వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఓటింగ్ అయితే ఉండదు, కావాల్సి మాట్లాడచ్చు. ఈ పర్టికులర్ రిపోర్ట్ నేను ఎందుకు ఇచ్చాను, దీని మీద మేనేజర్ పర్సన్, కీ మేనేజర్ పర్సన్ వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి, రైట్? ఏ విధంగా రికవరీ చేశారు ఏంటి, లేదా ఆడిటర్ ఏమో ఇది ఫ్రాడ్ అంటున్నాడు, కీ మేనేజర్ పర్సన్ ఏమో అది ఫ్రాడ్ కాదని చెప్తున్నారు. సో వాళ్ళిద్దరు వెర్షన్స్ విని దాని ప్రకారం సో ఓన్లీ వాళ్ళు మాట్లాడడం వరకు మాత్రమే ఎవరికి కీ మేనేజర్ పర్సన్ కానివ్వండి లేదా ఆడిటర్ కానివ్వండి ఓటింగ్ రైట్ అనేది ఉండదు ఆ ఆడిట్ కమిటీ మీటింగ్, రైట్? సో ఇంకొక పవర్ వచ్చేసరికి అప్రూవల్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అంటే మనం సెక్షన్ 188 లో ఫైనల్ లో చదువుతాం మనం. సో డైరెక్టర్స్ కానివ్వండి లేదా డైరెక్టర్స్ కి ఏదైనా వేరే బిజినెస్ ఎంటిటీస్ లో ఏదైనా ఇంట్రెస్ట్లు ఉంటే కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, కీ మేనేజర్ రిలేటివ్స్ కానివ్వండి, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయి కనుక ఆర్మ్స్ లెంత్ ప్రైస్ కి రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ప్రకారం చేస్తున్నా సరే ఖచ్చితంగా చెప్పే చేయాలి. అదర్వైజ్ అది సీక్రెట్ ప్రాఫిట్ మేక్ చేసినట్టుగా అవుతుంది. బ్రీచ్ ఆఫ్ డ్యూటీస్, డైరెక్టర్స్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ అవుతుంది. నార్మల్ గా అందరికీ అమ్ముతున్న రేటుకే అందరికీ అమ్ముతున్న టర్మ్స్ కి అమ్ముతున్నాం, సమస్య లేదు. ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిందే. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఆడిట్ కమిటీ అప్రూవల్ అనేది రావాల్సింది. సో సెక్షన్ 188 లో ఏదైతే ప్రొసీజర్ చెప్పారో ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. సెక్షన్ 188 లో ఏవైతే చెప్పని ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆడిట్ కమిటీ బోర్డుకి రిఫర్ చేయడానికి పవర్ ఉంటుంది వాళ్ళకి. సో అదే చూద్దాం చూడండి. ఆల్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ షల్ రిక్వైర్ అప్రూవల్ ఆఫ్ ద ఆడిట్ కమిటీ. హౌవర్ ద ఆడిట్ కమిటీ may make omnibus approval for related party transactions proposed to be entered into by company subject to the prescribed conditions. సో డైరెక్టర్ కి సంబంధించినటువంటి రిలేటివ్స్ మన గ్రోసరీ స్టోర్ నుంచి ప్రతి నెల కొనుక్కుంటూ వెళ్తారు. సో ఇప్పుడు వాడు వచ్చి షాపింగ్ చేయడానికి కార్ట్ పట్టుకునే ముందే ఆడిట్ కమిటీకి కార్ట్ పట్టుకున్నాడండి, ఇంకా ఇప్పుడు నెమ్మదిగా ఇప్పుడు బిల్లింగ్ చేయబోతున్నాడు, అప్రూవల్ ఇస్తే బిల్లింగ్ కంప్లీట్ చేస్తాను, ప్రతిసారి అడుగుతూ వెళ్ళడం కష్టం కాబట్టి ఓమ్నిబస్ రెజల్యూషన్ ఒక 1 year పాటు ఈ అమౌంట్ ని పెంచకుండా ట్రాన్సాక్షన్స్ ప్రతి ట్రాన్సాక్షన్ కి అప్రూవల్ అవసరం లేదు, ఈ ఇయర్ లో జరగబోయే ట్రాన్సాక్షన్స్ అనేవి ముందుగానే అప్రూవల్ ఇచ్చేస్తాం అని చెప్తూ, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి విడిగా యాక్చువల్ గా అప్రూవల్ కావాలి. కానీ కొన్ని కేసెస్ లో ఓమ్నిబస్ రెజల్యూషన్ నెక్స్ట్ 1 year కి సరిపడా
ట్రాన్సాక్షన్స్ మీ అమౌంట్ ని మించకుండా ఈ రేట్ కి తగ్గకుండా ఈ టర్మ్స్ కి లోబడి మీరు చేసుకోవచ్చు అని చెప్పి అప్రూవల్ ఓమ్నిబస్ రెజల్యూషన్ కూడా ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అదర్ దాన్ ట్రాన్సాక్షన్స్ రిఫర్ టు అండర్ సెక్షన్ 188 రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ సెక్షన్ 188 లో కాకుండా ఇంకా అదర్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయి కానీ అవి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ పార్టీతోనే జరుగుతుంది ట్రాన్సాక్షన్ కానీ అది సెక్షన్ 188 లో ఇంక్లూడ్ కాదు. సో అలాంటి వాటిని ఏం చేయొచ్చట ఆడిట్ కమిటీ and where audit committee does not approve the transaction, it shall make its recommendation to the board. So section 188 లో కవర్ అవ్వలేదు కానీ ఆడిట్ కమిటీ దాన్ని అప్రూవ్ చేయలేదు. ఇప్పుడు అలాంటి వాటిని ఎవరికి పంపించవచ్చు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి. మీ ఇష్టం. సెక్షన్ 188 లో లేదు ట్రాన్సాక్షన్ కానీ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కాబట్టి మా దగ్గరికి వచ్చింది, మేమైతే ఈ ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయట్లేదు, ఈ ట్రాన్సాక్షన్ చేస్తారా మీ ఇష్టం అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇచ్చేయచ్చు. రైట్. సో ఆడిట్ కమిటీ ఒకవేళ సెక్షన్ 188 లో కవర్ అయిన ట్రాన్సాక్షన్ ఆడిట్ కమిటీ కనుక డిసప్రూవ్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ చేయడానికి లేదు. కానీ సెక్షన్ 188 లో కవర్ అవ్వలేదు కదా, ఆడిట్ కమిటీ ఏం చేసింది? డిసప్రూవ్ చేసింది. సో డిసప్రూవ్ చేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేశారు? ఆ ట్రాన్సాక్షన్ కావాల్సి ఏం చేసుకోవచ్చు? వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. రైట్. సో అలాగా మనకి నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ అమౌంట్ నాట్ ఎక్సీడింగ్ 1 crore అంటే లెస్ దాన్ 1 crore లోపు అయితే కనుక వితౌట్ ప్రేయర్ అప్రూవల్ అంటే ఆడిట్ కమిటీ, ఎందుకంటే బిజినెస్ జరుగుతూ ఉన్నప్పుడు సడన్ గా ఆర్డర్స్ వస్తాయి కొన్ని. లెట్స్ సే ఒక హాస్పిటల్ నుంచి ఒక ఫార్మాసిటికల్ కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి డైరెక్టర్, ఇక్కడ ఫార్మాసిటికల్ కంపెనీలో ఉన్న డైరెక్టర్ ఒకటే. సో ఇప్పుడు ఆ కంపెనీకి ఈ కంపెనీకి జరిగే ట్రాన్సాక్షన్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ వస్తుంది. ఇప్పుడు అక్కడ లైఫ్ సేవింగ్ డ్రగ్ వాళ్ళకి ఆ డ్రగ్స్ ఖచ్చితంగా కావాలి ఇప్పుడు అక్కడ. రైట్. లేదు అరే నువ్వు చచ్చిపోకరా బాబు 2-3 రోజులు ఆగు, అక్కడ ఆడిట్ కమిటీ మీటింగ్ పెట్టాలి, ఆడిట్ కమిటీకి రిఫర్ చేయాలి ట్రాన్సాక్షన్, ఆడిట్ కమిటీ అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు ఆ డ్రగ్ మనకు వస్తుంది, అప్పుడు నీకు ఇస్తాను, అప్పటిదాకా సావుకు అని చెప్పి అంటే కుదరదు. సో అలాంటి ఎమర్జెన్సీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో కాబట్టి లెస్ దాన్ 1 crore అయితే కనుక వితౌట్ అప్రూవల్ ఆఫ్ ఆడిట్ కమిటీ చేసేసేయచ్చు, ఎందుకంటే ఎమర్జెన్సీ నేచర్ ఉంటాయి వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో అందుకోసం ఇచ్చినటువంటి వెసులుబాటు. ఎందుకంటే ఆడిట్ కమిటీ మీటింగ్ పెట్టి వాళ్ళని పిలిచి వాళ్ళు వచ్చి కూర్చొని దాని మీద డిస్కషన్ జరిగి ఇదంతా జరగడానికి కొంచెం టైం పడుతుంది. సో కాబట్టి లెస్ దాన్ 1 crore వరకు వితౌట్ ఆడిట్ కమిటీ అప్రూవల్ డైరెక్టర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి ట్రాన్సాక్షన్స్ లోకి ఎంటర్ అయిపోయారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ అప్రూవల్ కోసం ఆడిట్ కమిటీ మీటింగ్ లో పెడతారు. సో ఆడిట్ కమిటీ దాన్ని రాటిఫై చేసేస్తే ఓకే. రాటిఫికేషన్ అనే పదం ఎందుకు వాడుతున్నాం? కంపెనీ కానీ డైరెక్టర్స్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి విత్ అప్రూవల్ చేయాలి. వితౌట్ అప్రూవల్ చేస్తారంటే బియాండ్ పవర్స్ వెళ్తున్నారు. సో బియాండ్ పవర్స్ వెళ్తున్నారు కాబట్టి రాటిఫై చేయించుకోవాలి. రాటిఫై అవ్వలేదు అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి ఏదైతే నష్టం జరిగిందో దాన్ని ఆఫీసర్ కానీ డైరెక్టర్ కానీ కంపెనీకి మేక్ గుడ్ చేయాలి. రైట్. సో అది ఎన్నాళ్ళలోపు రాటిఫై అవ్వాలంటే 3 months లోపు రాటిఫై అవ్వాలి. రైట్. సో ఒకవేళ ఆడిట్ కమిటీ దాన్ని రాటిఫై చేయలేదు అనుకోండి, డైరెక్టర్ ఆ ట్రాన్సాక్షన్ ఆథరైజ్ చేసినటువంటి డైరెక్టర్ అలాగే కన్సర్న్ డైరెక్టర్ షల్ ఇండెమ్నిఫై ద కంపెనీ అగైన్స్ట్ లాస్ ఇంకర్డ్ బై ఆ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ వల్ల ఏదైతే నష్టం జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ చేసినటువంటి డైరెక్టర్ లేదా దాన్ని అప్రూవ్ చేసినటువంటి డైరెక్టర్ ఆ లాస్ ని కంపెనీకి ఏం చేయాలన్నా మేక్ గుడ్ చేయాల్సి ఉంటుంది. సో డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ద బోర్డ్స్ రిపోర్ట్ షల్ డిస్క్లోజ్ ద కంపోజిషన్ ఆఫ్ ఆడిట్ కమిటీ. బోర్డ్ కమిటీ, సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ అని చెప్తున్నాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ అని చెప్తున్నాం. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో ఆడిట్ కమిటీ అనేది సెక్షన్ మనకి అప్లై అవుతుంది. సో దాని ప్రకారంగా ఆడిట్ కమిటీ కాన్స్టిట్యూషన్ ఇది, చైర్మన్ వీళ్ళు, ఇందులో మెంబర్స్ వీళ్ళు, ఇందులో ఇండిపెండెంట్ ఆడిటర్, ఇతని క్వాలిఫికేషన్ ఇది, ఇతనికి వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదవడం వచ్చు. సో ఇలాగా ఆ కంపోజిషన్ చెప్పాలి. అట్ ది సేమ్ టైం ఒకవేళ బోర్డు పంపించిన కొన్ని రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆడిట్ కమిటీ పంపించినటువంటి రికమెండేషన్స్ కి విరుద్ధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏవైనా ట్రాన్సాక్షన్స్ లోకి ఎంటర్ అయి ఉంటే లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటుంటే వాటి గురించి స్పెసిఫిక్ గా ఆ స్టేట్మెంట్ లో ఉండాలి. వాళ్ళు పంపించిన రికమెండేషన్ ఇది, మేము ఈ రికమెండేషన్ ని ఇందుకోసం కన్సిడర్ చేయలేదు, మేము తీసుకున్న యాక్షన్ ఇది అనే ఒక సమరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వేర్ ద బోర్డ్ డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీ రికమెండేషన్స్ ఆఫ్ ద ఆడిట్ కమిటీ ద సేమ్ షాల్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద బోర్డ్స్ రిపోర్ట్ అలాంగ్ విత్ ద రీజన్స్. సో సమరీలో విత్ రీజన్స్ అనేది ఎందుకు ఫాలో అవ్వలేదు అనేది ఉండాలన్న. సో ఒకసారి ఇంకా ఏమేమి కవర్ అవ్వలేదో ఒకసారి చూడండి.